తెలుసా 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నా నేను. ఎవ్వరికి లేదు ఇలాంటి డ్రెస్. చాలా బాగుంది కదా. చాలా జాగ్రత్తగా నడవాలి నేను. రోడ్డు నిండా వర్షపు నీళ్ళే. వెహికల్స్ వెళ్తే మొత్తం డ్రెస్ మీద పడిపోతాయి. కాబట్టి నేను ఈరోజు జాగ్రత్తగా వెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి వెళ్తాను అనమాట, గుంటున్నా లేకపోయినా. లోయలో పడిపోయాయి, గుంట్లో పడిపోయాయి. నేను చూసుకోవాలా? అమ్మో, నా డ్రెస్ పాడైపోతుందిగా. ఇలా నా డ్రెస్ అంతా ఎంత ఖరీదు పెట్టి కొన్నాను. అయ్యో, నా డ్రెస్ అంతా పాడైపోతుంది. నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరా? రక్షించండి, కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి నన్ను. కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడే వాళ్ళు ఎవరు లేరా? ఈ దారిని ఎవరు వెళ్ళట్లేదా? రక్షించండి నన్ను. నా డ్రెస్ పాడైపోతుంది. నేనేమైనా గానీ ముందు నా డ్రెస్ క్షేమంగా ఉండాలనుకుంటున్నాను. కాబట్టి ఆఫీస్కి వెళ్ళి నిద్రపోవాలి తొందరగా. కాపాడండి నన్ను. అమ్మో, ఎవరు వెళ్తారు? ఏమండి, కాపాడండి, నన్ను కాపాడండి. నా గొడవ నేను ఆఫీస్కి వెళ్ళి తొందరగా నిద్రపోవాలి. అయితే అమ్మమ్మ కాపాడేళ్ళమ్మా నన్ను. నా డ్రెస్ పాడైపోతుందమ్మా, కాపాడమ్మా. ఆఫీస్కి నిద్రపోయి వచ్చి కాపాడతా. అమ్మో, ఎప్పుడు వస్తారో బాబు. ఆకలైపోతుంది, దాహం వేస్తుంది. ఒక పక్క నా డ్రెస్ పాడైపోయిందని భయంగా ఉంది. ఎవరైనా కాపాడండి, నన్ను కాపాడండి. ఇక్కడ ఏదో మనకు ఉపయోగపడే న్యూస్ లాగా ఉంది. 4 రోజుల నుంచి మనం ఉపయోగపడే న్యూస్ ఏం దొరకట్లేదు మనకి. కాపాడండి, ఏమండి ఏమండి, కాపాడండి. గుంట్లో పడిపోయి లోయలో ఉన్నానండి నేను. ఎంత అవుతుంది ఇది గుంట? ఎంత లోతుందో బయటకు వచ్చి చెబుతాను. ముందు నన్ను కాపాడుతుందో చెప్పండి. అమ్మ, ముందు నన్ను కాపాడమ్మా. కాపాడితే నేను బయటకు వచ్చి దాని యొక్క మొత్తం డీటెయిల్స్ అని చెప్తాను. నా డ్రెస్ పాడైపోతుంది. ముఖ్యంగా డ్రెస్ పాడైపోతే ఏం కాదులే, కొత్త కొనుక్కోవచ్చు. 100 రూపాయలేగా. 100 రూపాయలు? మరి ఎవరికి లేదు ఇలాంటి డ్రెస్, నాకు ఒక్కదానికే ఉంది. ఎంత ఎప్పుడు పడ్డా? నేనా బహుశా రేపు తెల్లారగట్ల పడి ఉండొచ్చు. చూస్తా ఉండు కెమెరా వైపు. అమ్మ, కాపాడుతా ఉంటారులే. బాగుపడతానా? బాగా వస్తాను. చూడు చూడు, బాధి అండి. నన్ను జూమ్ చేసుకోండి బాగా. చూడు చూడమ్మా. అమ్మ, కాపాడండి. కాపాడ్డాను కదా. బతికిద్దా లేదా? బతికిద్దంటే ఎస్ అని టైప్ చేసి టీవీకి పంపించండి. ఒకటి అంటే నో అని టైప్ చేసి టీవీకే పంపించండి. అయ్యో, వీళ్ళు వెళ్ళిపోయారు. నన్ను ఇంకెవరన్నా కాపాడతారా లేదో చూడాలి. కాపాడండి, కాపాడండి. ఎవరన్నా వచ్చారా కాపాడేవాళ్ళు ఈ దారిన? నమస్కారం. మన ఎన్నికల లిప్స్టిక్. ఆడవాళ్ళు అన్నం తినకుండా ఉండగలరు కానీ లిప్స్టిక్ పూసుకోకుండా ఉండగలరు? ఉండలేదు. కాబట్టి మన ఎన్నికల గుర్తు లిప్స్టిక్, లిప్స్టిక్, లిప్స్టిక్. కాపాడండి అమ్మమ్మ. అమ్మ, కాపాడమ్మా. నీకు ఓటు హక్కు ఉందా? ఉందమ్మా, ఎప్పుడో వచ్చింది ఓటు హక్కు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మా ఇంట్లో 100 మంది ఉన్నారు. అందరు ఓట్లు నాకే వేయాలి. ఓకేనమ్మా, వేయిస్తానుగా. నన్ను కాపాడమ్మా. ముందల నిన్ను కాపాడుతా కూర్చుంటే ప్రచారం ఎవరు చేస్తారు? అవతల నాకు పోటీకి నేల్ పాలిష్. కాపాడు, కాపాడు. బాబు ప్రచారానికి నేను గెలిచిన తర్వాత రోడ్లో గుంటలు లేకుండా చేస్తా. అప్పుడు వచ్చి కాపాడతాను. ఇక్కడ అమ్మో, ఈమె ఎప్పుడు ఎన్నికల్లో గెలిచాను, ఎప్పుడు నన్ను వచ్చి కాపాడాను. అమ్మో, నన్ను కాపాడే వాళ్ళు లేరా? నేను ఈ గుంట్లోనేనా? కాపాడండి అమ్మా, నన్ను కాపాడండి ఎవరన్నా. అబ్బా, దీని గంట అవుతుంది తినాలి. ఇదిగో ఈ ప్యాకెట్ లో సగం మీకే చేసింది ఈ పిల్ల. తిను. ఏమండి, కాపాడండి నన్ను. ఎవరైనా కాపాడే వాళ్ళు ఎవరు లేరా? పిలుస్తుంది, వెళ్దాం. గమనించవలసి నిన్న బంగారం ఉంది. హెల్ప్, హెల్ప్. సాయంత్రం బిర్యానీ తినడానికి ఉపయోగపడుతుంది. ఏమండి, నన్ను కాపాడండి. దాన్ని ఎవరు వెళ్ళట్లేదా? ఉండమ్మా, మేము తింటుంటే నీ గోలేని మధ్య
అమ్మ రోజంతా తినొచ్చమ్మా, ముందు నన్ను కాపాడండి అమ్మ. మీరు కాపాడితే ఒక ప్రాణాన్ని బతికించిన వాళ్ళు అవుతారు. ముందు నా డ్రెస్ పాడైపోతుంది. ముఖ్యంగా ప్రాణంగా ముఖ్యం, తిండి తిండి లేదా బ్రతకలేదు తెలుసా అమ్మ. కాపాడండి అమ్మ. మీ బయటకు వచ్చిందంటే నేనే కొనిపెడతాను, బిర్యానీ ఇప్పిస్తాను. చెయ్యి అమ్మ ఒకసారి. కాపాడండి అమ్మ. ఉంగరం అమ్మో, నా ఉంగరం లాక్కెళ్ళిపోతున్నారు అమ్మో. నా బంగారు ఉంగరం కూడా కాపాడండి. కాపాడండి. ఎవరు లేరా సహాయం చేసేవాళ్ళు నాకు? నేను ఇది తింటేనా అనాథలాగి గుండెలో ఈ యొక్క ఊపిలో ఉండిపోవాల్సిందేనా? కాపాడండి నన్ను. ఎవరన్నా దారిని వెళ్తున్నారా? నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరా? ఈ గుంట్లో పడిపోయానండి. కాపాడమ్మా నన్ను త్వరగా. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. మేమేమో ఆఫీస్కి వెళ్ళాలంట, అక్కడికి వెళ్ళి నిద్రపోయి అప్పుడు వచ్చి నన్ను కాపాడిదంట. ఇంకో మామ అయితే న్యూస్ రిపోర్ట్ ఏమీ లేదంటమ్మా. నెల రోజుల నుంచి, గత 6 నెలల నుంచి కూడా ఆమెకి న్యూస్ రిపోర్ట్ ఏమీ లేదంట. నాదే జూమ్ చేసుకుని వెళ్ళిందమ్మా. ఇంకో మామ అయితే వచ్చింది ఎన్నికల ప్రచారం కోసం ఓటు వేయించుకోవడానికి. కింద పడిపోయింది. ఓ మంట అయిపోయి అదే చేద్దాం అనుకున్నాను ఇంకొట్టితే. అంటారా మేము ప్రకృతి వాళ్ళని ఎటు నుంచి తీసుకున్నాను. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఇంటికి. నేను కూడా వస్తానమ్మా. అక్కడ ఏం చెప్పారు? అమ్మా నేను కూడా ఈ రోజు నుంచి నా సూపర్ లీడర్ నిజ దేవుడు నాయకుడు నా దేవుడి గురించి, ఆ దేవుడిని నేను నమ్ముకుంటానమ్మా. నన్ను తీసుకుని వెళ్ళమ్మా. అదే